హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మా చిన్నోడితో ఇది ఫస్ట్ దివాళీ అనమాట. మాకు చాలా అంటే చాలా స్పెషల్ అండ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, క్యూట్ అండ్ స్వీట్ గా. సో ఫస్ట్ అయితే మేము దసరా చేయలేదన్నమాట. మీన్స్ దసరా రోజు వెహికల్స్ కి పూజ చేయలేదన్నమాట. సో అందుకని చెప్పేసి కొంతమంది దివాళీ రోజు కూడా చేసుకుంటారు కదా, సో అలాగే మేము కూడా దివాళీ రోజు వెహికల్స్ కి పూజ చేద్దామని చెప్పేసి అయితే అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి దివాళీ ముందు రోజు నేనైతే కూర్చొని ఇంకా కొన్ని వెహికల్స్ కి హారాలంతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకో తెలియదు, నాకు బయట తెచ్చిన పూల హారాల కంటే ఇంట్లో చేసి వేస్తే ఆ సాటిస్ఫాక్షన్ భలే ఉంటుంది నాకు అసలు. అండ్ ఆల్సో నాకు హారాలు ఇలా చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో. సో ఫ్లవర్స్ ఎప్పుడు కానీ హారాలు చేయాలి అంటే ఫెస్టివల్స్ కి ఫ్లవర్సే తెమ్మంటాను నేను ఇంటికి. సో ఫ్లవర్స్ తెచ్చి ఇంట్లోనే చేయడం నాకు చాలా ఇష్టం. ఇంకోటి ఏంటంటే ఈ చామంతి పూలు ఉంటాయి కదా, బంతి పూలు, వీటిలో పురుగులు ఉంటాయి. అది బట్ నాకు చాలా భయం అనమాట. మీన్స్ పెద్ద పెద్ద వాటికి భయపడడం, బట్ ఇలా చిన్న చిన్న వాటికి భయపడతాము. సో ఎవరో ఒకరు ఉండాలన్నమాట నా పక్కన, సో దట్ ఆ పురుగుల్ని తీసేస్తారని చెప్పేసి. సో చూసారు కదా, ఇక్కడ కూడా ఒక పురుగు ఉంది. సో దాన్ని అయితే తీసేశారు మా హస్బెండ్. సో ఇంకా దాని తర్వాత మా గోవాలో ఏంటంటే ఇంటి ముందర ఆకాష్ కందిల్ అని చెప్పేసి ఇలా ఒకటి ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంటికి అసలు లుకే చేంజ్ చేస్తుంది అనమాట. దివాళీ అప్పుడు ఇది పెడతారనమాట. మీన్స్ ఇది ఏ కల్చరో తెలియదు, లైక్ మహారాష్ట్రదో ఆర్ గోవా కల్చరో తెలియదు, బట్ ఇక్కడ పెడతారనమాట. ఈవెన్ మహారాష్ట్ర సైడ్, గోవా సైడ్ కూడా. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బట్ చూడడానికి అయితే. సో ఇలా ఆకాష్ కందులు అయితే మేము పెడుతున్నాం అనమాట ఇంటి ముందర. సో ఇదేంటంటే దివాళీ ముందు రోజు అనమాట. మీన్స్ నరక చతుర్దశి రోజు అయితే ఇలా ఇంటి ముందర వేస్తారనమాట. ఈవినింగ్ 6 o'clock కి అలాగా. 6 o'clock దాటిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే లేచేసి మేమంతా ఫ్రెష్ అయిపోయి, నేనైతే ఈ రోజు శారీ కట్టుకున్నాను అనమాట. నేను శారీ యాక్చువల్లీ చాలా రేర్ గా కట్టుకుంటాను. సో కట్టుకుంటే ఇంకా కొన్ని రీల్స్, ఫొటోస్ అవైతే ఖచ్చితంగా దిగుతాను అనమాట. సో ఇంక ఈరోజు శారీ కట్టుకొని ఫస్ట్ వెహికల్స్ కి అయితే పూజ చేస్తున్నాం అనమాట మార్నింగ్. బికాస్ దివాళీ రోజు చాలా వర్క్ ఉంటుంది. ఫస్ట్ కుకింగ్, ఇంకా దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ లక్ష్మీ పూజ అని చెప్పేసి చేస్తారనమాట గోవాలో. సో దివాళీ రోజు ఈవినింగ్ లక్ష్మీ పూజ చేస్తారు. సో దానికైతే మళ్ళీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి ఆఫ్టర్నూన్ నుండి. సో దానికోసం అయితే ఇంకా ఫాస్ట్ గా వర్క్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా బేబీని పెట్టుకొని చేయడం అంటే అది ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో బేబీని పెట్టుకొని చేయడం అంటే ఇంకా చాలా కష్టము ఈ పనులన్నీ. ఇంకా మేము ఆల్రెడీ మార్నింగ్ ఇదంతా చేసేపాటికి 12 o'clock అయిపోయింది యాక్చువల్లీ. దాని తర్వాత మళ్ళీ కుకింగ్ చేసి మేము లంచ్ చేసి దాని తర్వాత మళ్ళీ లక్ష్మీ పూజ ప్రిపరేషన్స్ ఇలా అంతా చేసుకుంటున్నాం అనమాట. సో ఇలా అయితే నేను వెహికల్స్ అన్నిటికీ పూజ చేశాను. ఇంకా ఇది వచ్చేసి మా కారు. సో 2 cars అయితే ఉన్నాయన్నమాట. ఇంకా 2 cars కి పూజ చేసి, ఇంకా బైక్స్ యాక్చువల్లీ 4 ఉన్నాయి, బట్ ఒకటి మేము యూజ్ చేయడం లేదు. మీన్స్ అట్లీస్ట్ స్క్రాప్ చేసేయాలి ఇంకా దాన్ని అనమాట. సో దానికైతే పూజ చేయలేదన్నమాట. ఇంకా 3 bags కి పూజ చేసి, కార్స్ కూడా పూజ చేసేసి, ఇంకా ఈవినింగ్ పూజకు అయితే స్టార్ట్ చేసామన్నమాట ప్రాసెస్. ఇంకా నేనైతే మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాను దీపాలు అన్ని బయట పెట్టడానికి. దివాళీ రోజు ఇంటి ముందర దీపాలు ఇలా పెడితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అసలు చూడటానికి. ఎంతమందికి ఇష్టం ఇలా ఉంటే? ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది, బికాస్ దివాళీ అంటే అంత స్పెషల్ కదా. ఇంకోటి ఏంటంటే మేము క్రాకర్స్ అస్సలు పేల్చామన్నమాట. బికాస్ మాకు అనిమల్స్ ఉన్నాయి, లైక్ క్యాట్స్, డాగ్స్ ఉన్నాయన్నమాట. అవి భయపడతాయని చెప్పేసి మేము అస్సలు పెట్టాము. అండ్ ఆల్సో పొల్యూషన్ చేయాలని అస్సలు అనుకోవడం లేదనమాట. ఈవెన్ గోవాలో మీరు చూసినా కూడా మాక్సిమం వరకు కొంతమంది అస్సలు క్రాకర్స్ పెట్టరు, బికాస్ గోవా ఈజ్ ఆల్ అబౌట్ నేచర్ కదా, చాలా ట్రీస్ ఉంటాయి. సో దాన్ని స్పాయిల్ చేయాలి అనుకోరు. చాలా తక్కువ మంది పెడతారు క్రాకర్స్ అయితే, బట్ చాలా క్రాకర్స్ పెడతారు, అలాని ఎవరు పెట్టరు అని కాదు. సో మేమైతే అస్సలు క్రాకర్స్ తేము, ఇంటికి తీసుకొని రాము, అసలు పెట్టను కూడా పెట్టాము. ఈవెన్ చిన్న క్రాకర్స్ కూడా తేమన్నమాట. సో ఇలా అయితే మేము సింపుల్ గా దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఆల్సో మా చిన్నోటి ఇది ఫస్ట్ టైం కదా, సో కొంచెం బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకొచ్చేసి ఈవినింగ్ లక్ష్మీ పూజకి ఆల్మోస్ట్ రెడీ అనమాట. ఇంకా లక్ష్మీ పూజ చేస్తుంటే మా చిన్నోడు ఎంత క్యూట్ గా చూస్తున్నాడు అసలు. మీన్స్ కామ్ గా ఉన్నాడు అనమాట. ప్లస్ హారతి ఇస్తా అంటే చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను వాడిని కూడా కూర్చొని పెట్టుకొని నేను కూడా కాసేపు పూజ చేశాను అనమాట. సో దట్ వాడికి కూడా కొంచెం పీస్ఫుల్ గా ఉంటది అండ్ ఆ వైబ్స్ వస్తాయి అని చెప్పేసి. సో ఎంత క్యూట్ గా చూస్తున్నాడు అసలు, చాలా ముద్దొచ్చింది. ఇంకా చూసారా, ఇంటి ముందర దీపాలు అన్ని పెట్టేశాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడటానికి. మీన్స్ దీపాలు పెట్టినప్పుడే ఆ వైబ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దివాళీ ఇంకా సెలబ్రేషన్స్ అని చెప్పేసి స్పెషల్ గా క్రాకర్స్ అవంతా ఏం అవసరం లేదనమాట. సో ఇదన్నమాట మా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ దివాళీ సెలబ్రేషన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. అండ్ మీ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.